హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 1, 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ అయితే చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉండడం జరిగింది. సో ఎవరికైనా 2021 జనవరి, అలాగే ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు ఎవరికైనా కావాలనుకుంటే సో పైన కనబడుతున్న ఏదైతే ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం కూడా చేయొచ్చు ఈ నెంబర్కి. సో ఈ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే అంటే ఒక మంత్కి 20 రూపాయలు, అదే 3 మంత్స్కి అయితే 60 రూపీస్, అదే 2 మంత్స్కి అయితే 40 రూపీస్, అలా మీకు ఎన్ని మంత్స్ కావాలో మెన్షన్ చేస్తూ అన్ని మీరు ఈ యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పేకి ఈ పైన కనబడుతున్న నెంబర్కి పేమెంట్ మాత్రమే చేసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు ఆ యొక్క స్క్రీన్ షాట్ని పంపిస్తే మీరు పంపించిన 10 అవర్స్లోగా నేను మీకు ఆ పీడిఎఫ్స్ యొక్క సంబంధించిన లింక్స్ పంపిస్తాను. సో ఆ లింక్స్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఆ లింక్స్ డైరెక్ట్గా మీకు రీడైరెక్ట్ అవుతాయి అనమాట గూగుల్ డ్రైవ్లోకి. అక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మీరు మెయిల్ ఉన్నంతకాలం మీకు ఆ పీడిఎఫ్లు మీ మొబైల్లోనే ఉంటాయి. అదే డైరెక్ట్ పీడిఎఫ్లు అయితే మీరు మొబైల్ ఎప్పుడు డివైస్ మార్చినా డిలీట్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. విత్ కరెంట్ అఫైర్స్తో పాటు పేపర్ అనాలిసిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా కావాలనుకుంటే దీనికి పంపించి దీనికి ఆ స్క్రీన్ షాట్ని పంపించండి. మెన్షన్ చేయండి మీకు ఏ మంత్స్ కావాలనుకుంటున్నారు అనేది కూడా. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం స్థానం ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా 2021లో దీన్ని క్వశ్చన్గా ఇవ్వడం పక్కా ఏదో ఒక ఎగ్జామ్లో. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే 140వ ర్యాంక్ అండి. ఇంగ్లీష్లో ఎవరికైనా కావాలనుకుంటే మీకు క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది, ఒకవేళ ఎవరికైనా ఇంగ్లీష్లో చదవాలనుకుంటే. అయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ అనే ఇండెక్స్ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేశారు. అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఐక్యరాజ్య సమితిలో భాగంగా పనిచేయడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవైతే దేశాలు ఉంటాయో అవి ఇందులో పాల్గొని ఎకానమిక్ గురించి డిస్కషన్ చేసుకుంటూ దాని మీద ఉండే నెక్స్ట్ ప్రయత్నాల మీద, సో దాని మీద తీసుకోవాల్సిన నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. అండ్ ఈ నివేదికలో 156 దేశాలకి గాను వీళ్ళు ఈ యొక్క నివేదికను అయితే సమర్పించారు. అయితే ఇందులో లింగ సమానత్వంలో అంటే ఆడ మగ అనే ఒక ఇద్దరి మధ్య వ్యత్యాసంలో భారత్ 28 స్థానాలు పడిపోయింది కిందటిసారి కంటే. అంటే 140వ స్థానానికి చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా అసమానత పెరిగినట్లు ఈ నివేదికలో చెప్పింది. పురుషులు మహిళల మధ్య సమానత్వం అనేది సరిగా లేదని, 99.5 సంవత్సరాల సమయం అవసరం అవ్వగా ఇప్పుడు 135.5 సంవత్సరాలు పడుతోందని నివేదికలో చెప్పారు. అంటే అంతరం ఏడాది పొడవునా సుమారు 36 సంవత్సరాలు పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే 4 ప్రధాన అంశాలను పరిగణలో తీసుకున్నారు. ఒకటి ఆర్థిక భాగస్వామ్యం, అవకాశం, విద్యాస్థితి, ఆరోగ్యం, మనుగడ స్థితి, రాజకీయ సాధికారత. వీటిల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య వ్యత్యాసం చూసుకుంటున్నారనమాట. అయితే స్త్రీ పురుష సమానత్వం పరంగా ఐస్లాండ్ వరుసగా 12వ సంవత్సరం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. అంటే ఐస్లాండ్ సో స్త్రీలకి పురుషులకి సమానత్వంగా చూడడంలో, ఆ పురుషులు కూడా మహిళలను సమానంగా చూడడం, మహిళలు కూడా పురుషులు సమానంగా చూడడంలో ఐస్లాండ్ 12వ సంవత్సరం పాటు కంటిన్యూగా అంటే 12 సంవత్సరాల పాటు ఫస్ట్ ప్లేస్లో ఉంటూ వస్తుంది. సమానత్వం స్థాయి ఇక్కడ 90% ఉండడం జరిగింది. అంటే అతి తక్కువ వివక్ష ఉందని అర్థం. అయితే సో సాధారణంగా వెనుకబడిన వారిగా పరిగణించబడే నమీబియా, రువాండా, లిథువేనియా వంటి దేశాలు కూడా టాప్ 10లో ఉండడం గమనించాల్సిన విషయం జెండర్ గ్యాప్లో. అంటే ఆర్థికంగా చాలా వెనకబడిన దేశాలు అయినా జెండర్ గ్యాప్లో టాప్ 10లో ఉన్నాయి. అయితే లింగ సమానత్వంలో ఐస్లాండ్ 89.2%లో తొలి స్థానంలో ఉండగా 86.1%లో రెండో స్థానంలో ఫిన్లాండ్, 84.9%తో మూడో స్థానంలో నార్వే, 84%తో నాలుగో స్థానంలో న్యూజిలాండ్, 82.3%తో ఐదో స్థానంలో స్వీడన్ ఉండడం జరిగింది. ఓకేనా. ఇంకా దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెక్స్ట్ మంత్ ఈ మంత్కి సంబంధించిన పీడిఎఫ్ ఇస్తాను కదా, అప్పుడు ఈ సీ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు అడిషనల్గా ఇంకొక పేజ్కి చేరుకోవడం జరుగుతుంది. తర్వాత సెకండ్ వన్ అండి, ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్ 24/7కి చెందిన స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ అయిన సో మై 11 సర్కిల్ అనే కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రణ్వీర్ సింగ్ అండి. సో పాపులర్ బాలీవుడ్ యాక్టర్ అతను. సో ఆన్లైన్ గేమింగ్ కంపెనీ అయిన గేమ్స్ 24/7 తన యొక్క ఫ్యాంటీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ అయిన మై 11 సర్కిల్ ఈ యొక్క ప్లాట్ఫామ్కి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ను నియమించినట్లు ఆ సంస్థ ఈరోజు తెలిపింది. IPL 2021 సీజన్ స్టార్ట్కు 2 రోజుల ముందు ఏప్రిల్ 6న విడుదల కానున్న ప్రచార కార్యక్రమంలో రణవీర్ సింగ్ పాల్గొంటారు. అలాగే భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రహానే, మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్, ఆల్రౌండర్ షేన్ వాట్సన్, రషీద్ ఖాన్లు ఇప్పటికే మై 11 సర్కిల్కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సో ఒక యాక్టర్
ఒక యాక్టర్ని అంటే రణవీర్ సింగ్ని నియమించుకున్నారనమాట అడిషనల్గా. అయితే మై 11 సర్కిల్ మాతృ సంస్థ గేమ్స్ 24x7ను 2019లో ప్రారంభించగా ప్రస్తుతం ఈ యాప్స్ను 70 మిలియన్లు దీనికి సంబంధించిన యాప్స్ను 70 మిలియన్ల మంది స్పోర్ట్స్ యూజర్లు వాడుతున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన ఈ గోల్కొండ అనే ఒక పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ కె తారక రామారావు. కే అంటే కల్వకుంట్ల. సో తెలంగాణ చేనేత అలాగే జైలు శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ గోల్కొండ అనే ప్లాట్ఫామ్ ఇది ఒక పోర్టల్ అనమాట. అంటే ఇది ఒక వెబ్సైట్. దీన్ని ప్రగతి భవన్లో ఈరోజు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు గారు స్టార్ట్ చేశారు. తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని రూపొందించడం జరిగింది. అంటే దీని ద్వారా సాంప్రదాయ కళాకృతాలు చేతు బొమ్మలను కొనుగోలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. లైక్ ఇది ఒక ఆన్లైన్ కామర్స్ కింద ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఎవరైతే చేనేత హస్తకళలు కళాకృతులు ఉంటాయో వాటిని ఈ గోల్కొండ అనే ఒక పేరుతో అమ్ముతారనమాట. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగే అమ్ముతారు. అయితే ఇలాంటి వాటిని అమ్మడానికి కొన్ని కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలు ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం అయ్యాయి అమ్మకానికి. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం దానికంటూ ఒక ప్రత్యేకమైన పోర్టల్ని ప్రారంభించుకుంది. దాని పేరు ఈ గోల్కొండ. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. తర్వాత 4th వన్, 2023 మహిళల ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసం ఎన్ని నగరాలను ఎంపిక చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే 9 నగరాలండి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో 2023 యొక్క ఉమెన్స్ ఫుట్బాల్ వరల్డ్ కప్ అయితే జరగబోతోంది. అయితే ఈ 2023లో జరిగే 2 దేశాల్లో కలిపి మొత్తం 9 నగరాలను ఎంపిక చేశారు. ఈ 9 నగరాల్లోనే ఈ యొక్క ఫుట్బాల్ వరల్డ్ కప్ అయితే జరుగుతుంది. ఎప్పుడు? 2023లో. అయితే తొలి మ్యాచ్ న్యూజిలాండ్లోని ఆక్లాండ్ స్టేడియంలో స్టార్ట్ చేస్తారు. ఫైనల్ అంటే లాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వరల్డ్ కప్ అనేది ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీలో సెలబ్రేట్ చేస్తారు. 2 సెమీఫైనల్స్ను చెరొక దేశంలో జరుపుతారు. అయితే 2 వేరు కాన్ఫెడరేషన్కి చెందిన దేశాలు వరల్డ్ కప్ నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అలాగే ఆస్ట్రేలియా ఏషియన్ కాన్ఫెడరేషన్ కింద ఉండగా న్యూజిలాండ్ వచ్చేసి ఓషియానా కాన్ఫెడరేషన్ కింద ఉన్నాయి. ఈ 2 కాన్ఫెడరేషన్లు కలిపి ఒకేసారి నిర్వహించడము ఇదే ఫస్ట్ టైము. అయితే ఈ వరల్డ్ కప్లో మొత్తం 32 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. 2019లో ఫ్రాన్స్లో జరిగిందనమాట లాస్ట్గా. సో అప్పుడు జరిగినప్పుడు 24 టీంలే ఉండేవి. ఇప్పుడు 32 టీంలు అయ్యాయి. అమెరికా మహిళల టీము డిఫెండింగ్ ఛాంపియన్గా ఉంది. ఆక్లాండ్, సిడ్నీ కాకుండా అడిలైడ్, బిస్బెయిన్, డ్యూనెడిన్, హామిల్టన్, మెల్బోర్న్, పెరెత్ అండ్ వెల్లింగ్టన్ స్టేడియాల్లో వరల్డ్ కప్ అయితే జరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాలా నగరాల పేర్లు. తర్వాత 51. సో 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి ప్రకటించారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో ఇది కరెంట్ అఫైర్స్లో అడగకుండా ఉండడు. ఆన్సర్ చూసుకున్నట్టయితే రజనీకాంత్. ఓకేనా, చూడండి. సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 2019కి గాను రజనీకాంత్ అందుకోనున్నారు. సో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ప్రకటించారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకోనున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు. 1969 నుండి స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఇవ్వడము. ఎప్పటి వరకు 50 మందికి ఇచ్చారు. లాస్ట్గా అమితాబ్ బచ్చన్ గారు తీసుకోవడం జరిగింది ఈ అవార్డుని. అయితే ఎలక్షన్ ముందు అంటే ఇప్పుడు మా తమిళనాడులో ఎలక్షన్కు ముందు కేంద్రం అవార్డును ప్రకటించడం కొంచెం చర్చనీయాంశంగా మారడం జరిగింది అక్కడ. అయితే 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలు సో రజనీకాంత్ గారికి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు 2021లో 2019కి సంబంధించిన 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ఇప్పుడు సో రజనీకాంత్ గారికి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతోంది. గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత 6, ఇటీవల ఏ దేశ ప్రధాని ఇగోర్ మాటోవిక్ రాజీనామా చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే స్లోవేకియా. సో రష్యాకి చెందిన స్పుత్నిక్ వి ఇది ప్రపంచంలోనే మొదటి కోవిడ్ వ్యాక్సిన్. ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి వాటిని తగ్గించడానికి రష్యాకి సో స్లోవేకియాకి మధ్య రహస్య ఒప్పందం ద్వారా ఏర్పడిన ఏదైతే రాజకీయ సంక్షోభం ఉందో అంటే రాజకీయ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి, ఆరోపణలు తగ్గించుకోవడానికి స్లోవేకియా ప్రధానమంత్రి ఇగోర్ మాటోవిక్ అలాగే అతని ప్రభుత్వము రాజీనామా చేయడం జరిగిందనమాట. మహమ్మారిని నిర్వహించడం వల్ల కుప్పకూలిన తొలి యూరోపియన్ గవర్నమెంట్ కూడా ఇదే. అయితే యూరోపియన్లో ఉందన్నమాట స్లోవేకియా. అయితే అధ్యక్షుడు జుజానా కాపుటోవా రాజీనామాను అంగీకరించి మాటోవిక్ యొక్క ఆర్డినరీ పీపుల్ పార్టీకి చెందిన ఎడ్వర్డ్ హెగర్ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు జుజానా కాపుటోవా అతనికి తెలియజేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ స్లోవేకియాకి కొత్త ప్రభుత్వాన్ని ఆర్డినరీ పీపుల్ పార్టీకి చెందిన ఎడ్వర్డ్ హెగర్ ఏర్పాటు చేస్తారు. గుర్తుపెట్టుకోలేదు. నెక్స్ట్ ఏంటండి, ఇటీవలే డేవిడ్ ఫిషర్ ఏ కంపెనీ చీఫ్ రెవెన్యూ అధికారిగా రాజీనామా చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫేస్బుక్ అండి. ఫేస్బుక్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్గా డేవిడ్ ఫిషర్
ఆ యొక్క సంస్థ వీడుతున్నట్లు ప్రకటించారనమాట. తన ఫేస్బుక్లో అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అతను 2010లో ఫేస్బుక్లో జాయిన్ అయ్యాడనమాట. దానికంటే ముందు గ్లోబల్ ఆన్లైన్ అమ్మకాలు కార్యకలాపాలు గూగుల్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాడు. ఫిజర్ యుఎస్ ట్రెజరీ విభాగంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్నారు. అండ్ ఫిజర్ 2021 చివరిలో తన ఒక కొత్త కంపెనీని స్థాపిస్తున్నాము, అందుకని ఈ కంపెనీని లెఫ్ట్ అవుతున్నట్లు అతను ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ 8, చెక్అవుట్ విత్ క్రిప్టో అనే ఒక కొత్త ఫీచర్ని విడుదల చేస్తున్నట్లు ఏ సంస్థ ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి పేపాల్ అండి. సో పేపాల్ చెక్అవుట్ విత్ క్రిప్టో అనే దాంతో ఒక కొత్త ఫ్యూచర్ని స్టార్ట్ చేసింది. అంటే ఏం లేదండి, ఒకవేళ ఎవరైనా పేమెంట్లు చేయాలనుకుంటే, ఇది కూడా ప్రజెంట్ అమెరికా వాళ్ళకి మాత్రమే పరిగణలోకి తీసుకొచ్చారు. ఎవరైనా సో పేపాల్ని యూజ్ చేసి పేమెంట్ చేయాలనుకోండి, సో వాళ్ళ దగ్గర ఉన్న క్రిప్టో కరెన్సీని కూడా డబ్బుగా మార్చి పేమెంట్స్ అయితే చేయొచ్చు. అదే అనమాట చెక్అవుట్స్ విత్. అంటే చెక్అవుట్ అంటే ఏంటంటే డబ్బులు పంపించండి విత్ క్రిప్టో కరెన్సీతో, ఓకేనా. సో డబ్బులు పంపించండి క్రిప్టో కరెన్సీతో అనేసి ఒక కొత్త ఫ్యూచర్ని సో పేపాల్లో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. చాలా మంచి విషయం ఇది, ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడంతా కూడా క్రిప్టో కరెన్సీ రాబోతోంది. సో మన ఇండియాలో ప్రస్తుతానికి ఆ ప్రస్తావన లేదు, కానీ ఖచ్చితంగా 2022వ సంవత్సరంలో కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీ అనేది వరల్డ్ వైడ్గా నెక్స్ట్ ఆన్లైన్ మనీగా ట్రాన్సాక్షన్ అవుతుంది. నెక్స్ట్ 9, జపనీస్ ఆటోమొబైల్ పరిశ్రమ సరఫరాదారుడు గొలుసులకు, అంటే జపనీస్లో ఉండే ఆటోమొబైల్ పరిశ్రమలకు సహాయం చేయడం కోసం, వాటికి రుణాలు ఇవ్వడం కోసం జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్తో భారతదేశంలో ఏ బ్యాంకు రుణ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాలోనే అతిపెద్ద రుణదాత, అలాగే గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్ అనమాట ఇది. సో జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, దీనికి సో జపాన్కి సంబంధించిన ఏదైతే ఆటో సంబంధిత సంస్థలు ఉంటాయి వాటికి రుణాలు ఇప్పించడం కోసం $1 బిలియన్ సమీకరించడానికి ఈ ఒప్పందం అయితే చేసుకున్నారు ఇరు బ్యాంకుల మధ్య, ఇరు సంస్థల మధ్య. నెక్స్ట్ 10, స్పెషల్ ఫోర్స్ వ్యాయామం వజ్ర ప్రహార్ 2021 ఇటీవల భారత నావికాదళము ఏ దేశ నావికాదళంతో నిర్వహించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే యునైటెడ్ స్టేట్స్ అండి. సో ఇండో యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఉమ్మడి ప్రత్యేక దళాల 11వ ఎడిషన్ ఇది. 2021లో 11వ ఎడిషన్ అయిన వజ్ర ప్రహార్ 2021 మార్చి 2021లో హిమాచల్ ప్రదేశ్లోని బక్లో వద్ద ఉన్న ప్రత్యేక దళాల శిక్షణ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. తర్వాత 11, సరస్వతి సమ్మాన్ 2020 అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సారం కుమార్ లింబాలే. ప్రఖ్యాత మరాఠీ రచయిత డాక్టర్ సారం కుమార్ లింబాలే తన సనాతన పుస్తకం కోసం సరస్వతి సమ్మాన్ 2021 అవార్డుని సో అందుకున్నారంటే ఎన్నికయ్యారు అతను, ఇంకా ఇవ్వలేదు. ఈ అవార్డులో 15 లక్షల రూపాయలతో పాటు ఒక ప్రశంసా పత్రం కూడా, ఒక ఫలకము ఇస్తారు. 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ఈ యొక్క సరస్వతి సమ్మాన్ అవార్డ్స్ని అయితే ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో మన దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అలాగే అత్యున్నత సాహిత్య పురస్కారం అనమాట ఇది. డాక్టర్ లింబాలే యొక్క సనాతన 2019లో తన ప్రచురణకు, సనాటన్ అనే ఒక ప్రచురణకు 2019లో సనాటన్ అనే ఒక, గుర్తుపెట్టుకోండి సనాతన్ కాదు సనాటన్ అనే ఒక ప్రచురణకు 2018లోని ఆ యొక్క ప్రచురణకి ఈ అవార్డు అయితే ఇతనికి రావడం జరిగింది. నెక్స్ట్ 12 అండి. సో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు? సో ఆన్సర్ చూసుకున్నట్టయితే నందిగ్రామ్ అండి. సో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుండి సో ప్రజెంట్ జరుగుతున్న దశలో పోటీ చేస్తున్నారు. 2020 డిసెంబర్లో, అంటే ఇప్పుడు 2021లో జరుగుతున్న ఎలక్షన్స్కి ఆమె నందిగ్రామ్ నుండి పోటీ చేస్తున్నారు. అయితే 2020 డిసెంబర్లో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆమె మాజీ మంత్రి సహోద్యోగి అయిన సువేంద అధికారి, అతను ఒక అధికారి అనమాట, సహోద్యోగి సువేంద, అతను ఈవిడికి పోటీగా నందిగ్రామ్లోని సో పోటీ అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ కాబట్టి ఎవరు అధికారంలో లేనట్టే. అయితే ఆమెకు పోటీగా ఆమె ప్రభుత్వంలోనే పనిచేసిన ఒక మాజీ మంత్రి సంబంధించిన ఒక సహోద్యోగి అయిన సువేంద్ అనే వ్యక్తి ఆమెకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13, విద్యా సంవత్సరం 2021-22లో అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సిబిఎస్ఈ సిలబస్ను ప్రకటించిన దక్షిణాది రాష్ట్రం ఇది. దక్షిణాది రాష్ట్రము ఆన్సర్ చూసుకున్నైతే ఆంధ్రప్రదేశ్ అండి. సో విద్యారంగంలో సిబిఎస్ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క విధానాన్ని విప్లవాత్మక మార్పుగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగిన సో మీటింగ్లో అతను చెప్పడం జరిగిందనమాట. అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం చివరి నాటికి సిబిఎస్ఈ సిలబస్ని, అంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో సిబిఎస్ఈ సిలబస్ని పెట్టబోతున్నాము అని చెప్పడం జరిగింది. అయితే 2024-25లో రాష్ట్ర విద్యార్థులు సిబిఎస్ఈ విధానంలో 10th బోర్డు పరీక్షలు కూడా రాస్తారని కూడా ప్రకటించేశారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే
సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే సిబిఎస్ఈ సిలబస్ని ఇంప్లిమెంట్ చేస్తున్న ఇంకొక రాష్ట్రం అనమాట. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు సొంతంగా బోర్డు సిలబస్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా స్టేట్ బోర్డు సిలబస్ని తీసేసి సిబిఎస్ఈ సిలబస్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. సో సిబిఎస్ఈ సిలబస్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఇంకా దీనికి సంబంధించిన ఇంకా బోల్డ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే సీమోర్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంకా వెబ్సైట్కి వెళ్తారు. ఇది మీ దగ్గర పీడిఎఫ్ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. నెక్స్ట్ 14, అంగన్వాడీలో ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేసిన, ఓకేనా, సో తప్పనిసరి చేసిన రాష్ట్రం ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్. సో అంగన్వాడీల్లో కూడా ఇప్పుడు అంగన్వాడీలు ఏవైతే ఉంటాయో అందులో కూడా ఇంగ్లీష్ని సో కంపల్సరీ సబ్జెక్ట్గా అంటే కంపల్సరీ లాంగ్వేజ్గా ప్రకటించడం జరిగిందనమాట. సో ఇది ఈ రాబోయే సో ఏదైతే ఎడ్యుకేషనల్ ఇయర్ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే అంగన్వాడీలతో సహా ఏపీలోని పీపీ 1లలో కూడా ఇంగ్లీష్ మీడియం విద్యను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అయితే నాడు నేడు కింద తొలి దశలో అభివృద్ధి చేసిన ఏవైతే పాఠశాలలు ఉంటాయో వాటికి ఏప్రిల్ 30న ప్రజలకు అంకితం చేస్తామని కూడా అనౌన్స్ చేశారు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఈరోజు అంటే రీసెంట్గా జరిగిన సో విద్యాశాఖపై జరిగిన ఒక సమీక్షలో వీటిపై ప్రకటన అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ 15 అండి, లీడ్ జీరో కార్బన్ సర్టిఫికేషన్ సాధించిన ప్రపంచంలో మొట్టమొదటి హోటల్ ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐటీసీ వింటర్సన్ బెంగళూరు అండి. ఇది మన ఇండియాలో ఉన్న ఒక హోటల్ అనమాట. దీనికి లీడ్ జీరో కార్బన్ సర్టిఫికేట్ అంటే ఎలాంటి కార్బన్ ఉద్గారాలు లేకుండా ఉన్న హోటల్గా అవతరించడం జరిగిందనమాట. దీని గురించి చూద్దాము. సో భారతదేశం యొక్క అత్యంత విభాగానికి లీడ్ జీరో కార్బన్ ధృవీకరణ సాధించిన ప్రపంచంలోనే మొదటి హోటల్గా ఐటీసీ హోటల్స్ బెంగళూరులో ఉంది. ఈ హోటల్స్ నిలవడం జరిగింది. బాధ్యతాయుతమైన లగ్జరీ నీతికి పేరుగాంచింది. అలాగే ఐటీ హోటల్స్ యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ యుఎన్జిబిసి ధృవీకరించినట్లుగా ప్లాటినం సర్టిఫైడ్ ప్రాపర్టీలకు కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్గా ఈ యొక్క ఐటీసీ వెండర్స్ చెందిన హోటల్ అయితే నిలవడం జరిగింది. ఇది మన ఇండియాలో ఉండడం గర్వించదగ్గ విషయము. అంటే సో లగ్జరీని కానీ అంతేకాకుండా కార్బన్ ఉద్గారాలను కానీ అంటే పొల్యూషన్కి కారకానికి వ్యతిరేకంగా సో పనిచేసిన హోటల్గా ఇది నిలవడం జరిగింది. అందుకే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఏంటండి, లీడ్ జీరో కార్బన్ సర్టిఫికేట్ అనమాట, సర్టిఫైడ్ ఇది. నెక్స్ట్ 16th, బ్రిటానియా కంపెనీ అదనపు డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆన్సర్ వచ్చేసి ఉర్జిత్ పటేల్. మన రిజర్వ్ బ్యాంక్కి గవర్నర్గా పనిచేసిన డాక్టర్ ఉర్జిత్ పటేల్ 2021 మార్చి 31 నుండి 5 సంవత్సరాల పాటు బ్రిటానియా ఇండస్ట్రీస్కి అడిషనల్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియామకాన్ని ఆమోదించినట్లు కంపెనీ చెప్పింది. పటేల్ రఘురామ్ రాజన్ తర్వాత అతను సో ఆర్బీఐకి గవర్నర్గా పనిచేశారనమాట. 2016 నుండి 18 వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి వ్యక్తిగత కారణాలను చూపిస్తూ 2018 డిసెంబర్లో అతను పదవిరమణ చేశారు. దీనికి ముందు అతను సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఇన్ మానిటరీ పాలసీగా పనిచేశారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 17 అండి, ఫాస్ట్యాగ్ జారీ చేయడానికి ఫోన్పేతో భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంక్ ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఫోన్పే యాప్లో యూపీఐని ఉపయోగించి ఫాస్ట్యాగ్ జారీ చేయడానికి ఐసిఐసిఐ బ్యాంకు మరియు ఫోన్పేతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఇంటిగ్రేషన్ 280 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ ఫోన్పే వినియోగదారులు అనువర్తనంతో ఐసిఐసిఐ బ్యాంక్ ఫాస్ట్యాగ్ని సౌకర్యవంతంగా ఆర్డర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎవరైతే ఐసిఐసిఐ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్పేతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం వల్ల ఫాస్ట్యాగ్ని సులభంగా పొందడానికి వీలైతే ఉంటుందన్నమాట. అయితే సో ఫాస్ట్యాగ్ అనేది ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనమాట యాజమాన్యంలో ఒక బ్రాండ్ ఇది. అండ్ ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఎలక్ట్రానిక్ టోలింగ్ అండ్ ఇతర సహాయ ప్రాజెక్టులకు నిర్వహిస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐహెచ్ఎంసిఎల్ మరియు ఎన్హెచ్ఐఐ కలిసి రాష్ట్ర జాతీయ రహదారి టోల్ చెల్లింపును పూర్తిగా డిజిటల్ చేయడానికి దీన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉపయోగిస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఫాస్ట్యాగ్ గురించి నేను చాలా వీడియోలో ప్రస్తావించడం కూడా జరిగింది. సో అది ఇప్పుడు మనం ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం, జాగ్రత్తగానండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ కూడా కాదు, గ్లోబల్ అయినా ఒకటే, గ్లోబల్ అయినా ఒకటే. అయితే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం స్థానం ఎంతంటే 140. అండ్ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్ 24/7కి చెందిన స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ అయిన My11 సర్కిల్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే రణ్వీర్ సింగ్. తర్వాత చూసుకున్నట్టయితే తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన ఈ గోల్కొండ అనే పోర్టల్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ కె తారక రామారావు. అండ్ 2023 మహిళల ఫుట్బాల్ వరల్డ్ కప్ కోసం ఎన్ని నగరాలు ఎంపిక చేశారంటే 9. అలాగే 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎవరు ప్రదానం చేశారంటే రజనీకాంత్కి. అండ్ ఇటీవల ఏ దేశ ప్రధాని ఇగోర్ మాటావికి రాజీనామా చేశారంటే స్లోవేకియా. అండ్ ఇటీవల డేవిడ్ ఫిషర్ ఏ కంపెనీ చీఫ్ రెవెన్యూ అధికారిగా రాజీనామా చేశారంటే ఫేస్బుక్కి. అండ్ చెక్అవుట్ విత్ క్రిప్టో అనే కొత్త ఫీచర్ని విడుదల చేసిన సంస్థ ఏదంటే పేపాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
సో జపనీస్ ఆటోమొబైల్ పరిశ్రమకు సహాయం చేయడం కోసం జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్తో భారతదేశంలోని ఏ బ్యాంకు రుణ ఒప్పందం కుదుర్చుకుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్పెషల్ ఫోర్స్ వ్యాయామమైన వజ్రాజ్ ప్రహార్ 2021 ఇటీవల భారత నావికాదళం ఏ దేశ నావికాదళంతో నిర్వహించిందంటే యునైటెడ్ స్టేట్స్. అలాగే సరస్వతి సమ్మాన్ 2020 అవార్డుకి ఎవరు ఎంపికయ్యారంటే డాక్టర్ శారం కుమార్ సింబాలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారంటే ఆన్సర్ చూసుకున్నట్లయితే నందిగ్రామ్. అలాగే విద్యా సంవత్సరం 2021-22లో అన్ని ప్రభుత్వ స్కూళ్లకు సిబిఎస్ఈ సిలబస్ను ప్రకటించిన దక్షిణాది రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. అండ్ అంగన్వాడీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. అండ్ లీడ్ జీరో కార్బన్ సర్టిఫికేషన్ పొందిన ప్రపంచంలో మొట్టమొదటి చోట్ల ఏది అంటే ఐటీసీ వెంటస్ బెంగళూరు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో బ్రిటానియా కంపెనీ అదనపు డైరెక్టర్గా ఎవరు నియమితులేరంటే శ్రీ ఉజ్జిత్ పటేల్ గారు. అలాగే ఫాస్ట్యాగ్ జారీ చేయడానికి ఫోన్పేతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కింద బ్యాంకులో ఏది అంటే ఐసిఐసి బ్యాంక్ అండి. సో ఇది టోటల్ వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.